ఈవినింగ్ మనకి ఏదోటి చక్క స్పైసీగా తినాలనిపిస్తుంది కదా. సో మీ అందరి కోసం నేను ఈరోజు తమలపాకు బజ్జీలతో పాటు మిరపకాయ బజ్జీలను కూడా చూపిస్తున్నాను అనమాట. ఏమాత్రం నూనె లాక్కుండా చక్కగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను చెప్పి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం ముందుగా ఈ పచ్చిమిరపకాయలు ఉన్న గింజలను అయితే తీసేసుకోవాలన్నమాట. ఈ గింజలు కొన్ని పచ్చిమిరపకాయల్లో చాలా ఘాటు ఉంటాయి. అందుకని ఈ గింజలు తీసేసుకున్నట్టయితే మిరపకాయతో సహా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా అన్నిటినీ తీసేసుకున్నాక ఇంకో బౌల్లో శనగపిండి, వాము, అలాగే కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని మనం పచ్చిమిరపకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిగతా వాటన్నిటిని కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే లోపల నూనె కాగాలి కాబట్టి మనం ముందుగా నూనె కూడా పెట్టేసుకొని అది వేడెక్కే లోపు మనం ఈ బజ్జీలు వేసుకోవడానికి ఒక బౌల్లో శనగపిండి, వరిపిండి, వాము, ఉప్పు వేసి కలుపుకోండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలన్నమాట. వరిపిండి వేయడం వల్ల మనకి ఆయిల్ లాక్కుండా చక్కగా బజ్జీలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇవన్నీ మనం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొద్దిగా కడుపు నొప్పి సోడా వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ వేలు ముంచి తీస్తే వేలికి కోట్ అయింది కదా, అలా అవ్వాలన్నమాట. అప్పుడు మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఒక బజ్జీని తీసుకొని ఇలా ముంచి మనం పక్కన ఇలా గీరితే మనకి పచ్చిమిరపకాయ బయట కనపడాలి. అలా కనిపించినట్టయితే మనకి పచ్చిమిరపకాయ లోపల వరకు బాగా ఉడుకుతుంది, మొత్తం కోట్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు వీటిని అటు ఇటుగా వేపి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నవి రెండో బ్యాచ్ కింద వేసుకోండి. అలా 2 సార్లు వేయించుకున్నారనుకోండి మనకి బజ్జీలు చక్కగా చాలా బాగుంటాయి, లోపల వరకు కూడా ఉడుకుతాయి అనమాట. మనం ముందు వేయించి తీసుకున్నాం కదా, అప్పుడు ఆ వేడికి లోపల వరకు ఉడుకుతూ ఉంటాయి అనమాట. మనం తీసి పక్కన పెట్టాక రెండోసారి వేయగానే వెంటనే కలర్ మారితే చాలా బాగుంటాయి. ఇప్పుడు తమలపాకును కూడా సేమ్ ప్రాసెస్ పిండిలో ముంచి ఇలా నూనెలో వేసుకోండి. తమలపాకు బజ్జీ భలే ఉబ్బుద్దండి పూరీలాగా. తర్వాత వాటిలో స్టఫింగ్ కోసం ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు, కారం, అలాగే నిమ్మకాయ పిండుకొని కలుపుకొని వాటిని మిరపకాయ బజ్జీలో స్టఫ్ చేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా నెక్స్ట్ లెవెల్. మీకు చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి.